ఏం పేరు నీ పేరు? వెంకటేష్. వెంకటేష్. ఓకే, ఎన్నాళ్ళ నుంచి మీ కాలు ఇలా ఉంది? పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇంతేనా? ఏంటి మరి పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత ఎంత వస్తుంది? 4000. బేసిక్ ఎంత రావాలి? మామూలు 6000 అన్నారు. ఎట్లా మామూలు కాంగ్రెస్ ఇస్తుంది 4000. సరిపోతలేదు. ఏం ఎట్లా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి అట్లే ఉంది, మామూలుగా అట్లా నడుస్తుంది అది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా సార్, ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే దానికి ఇక చెప్పలేము, ఏది మాకు ఎవరి ఇష్టం అంటే వేస్తాం దానికి. అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే మీకు పెన్షన్ అది కరెక్ట్గా ఎక్కువగా రావాలన్నా కూడా కరెక్ట్గా రావాలని ఏ పార్టీ గెలిపిస్తే మంచిదని అనుకుంటున్నారు? ఎక్కువ శాతం అయితే కారు ఉంటే కారు ఉంటుంది. ఓకే, అంటే కారు పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ ఇప్పుడు మీకు వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పెన్షన్ మీకు రావట్లేదు. 4000 వస్తుంది అంతే. మీ పేరేంటండి? జనార్దన్. ఓకే, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత? 2016. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఎంత రావాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేస్తా అన్నటువంటి పెన్షన్? లెక్క చూస్తే 44,000 రావాలి. ఓకే, ఇప్పుడు అంటే ఎలా ఉంది పాలన విషయం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు మీరు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందండి. కాంగ్రెస్ వచ్చేదాకా ఎంతైనా అది 6 అభ్యాలు ఇస్తానని ఏమి ఇచ్చింది ఏమీ లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండే, ఎన్ని చేసినవన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్ చేసిండు, మూబారక్ చేసిండు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయి, అది అట్లా చెప్తున్నారు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు కరెంటు ఫ్రీగా, వాటర్ చేసి మాత్రం మస్తు అన్ని చేసినాం. ఆయన చేసిన ముఖంలో ఎవరు చేయలేదు ఇంతవరకు, ఏ పార్టీ వాడు చేయలేదు. తెలంగాణ డెవలప్ అయ్యిందా లేదా 10 ఏళ్లలో? తెలంగాణ మస్తు డెవలప్ అయిపోయిందండి. టీఆర్ఎస్ వచ్చిన సంది, కేసీఆర్ వచ్చిన సంది చాలా డెవలప్ అయిపోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం డెవలప్ కాలేదు. రోడ్ అయింది, వాటర్ అయింది, కరెంట్ మాత్రం పోకుండా ఆయన నడుస్తుంది. కరెంట్ మాత్రం మంచిగా ఉంది, వాటర్ కూడా బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి, ఆయన చేసినవి బాగా ఉన్నాయండి. దేవస్థానం యాదగిరిగుట్ట కూడా ఎంత బాగా చేసిండు. తిరుపతి ఈ విధంగా చేస్తానన్నాడు, ఆ విధంగా చేసిండు. చాలా పర్వాలేదు అండి కేసీఆర్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బైపోల్ వస్తుంది కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. షూర్గా చెప్తున్నా అండి, 99 చెప్తున్నా, 100% కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అంటున్నారు కదా, మీకేమో తెలుసా ఆ పిల్లగాడు? తెలుసు, అంతా తెలియదు కానీ ఆయన అయితే తెలుసు. ఆయనకు నెంబర్ వచ్చిన వాటిక ఇప్పుడు కొంతమంది ఇదే ఎంత గొల్లలు ఉన్నారు కదా, ఆ విధంగా కొంచెం అటు పోతున్నాయి. లేకపోతే వేరే వాళ్ళు అయితే మొత్తం టీఆర్ఎస్ 100% వస్తుంది. ఇట్లా నవీన్ యాదవ్ ఉంటే వేరే వాళ్ళు ఎవరు నిలబడ్డా కానీ మొత్తానికి వీళ్ళకే వస్తుంది. ఆయన నిలబడి కొంచెం చీలికలు అయిపోతాయి. సో మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తాను, కంపల్సరీ టీఆర్ఎస్ అయితే వస్తుందండి. జూబ్లీ హిల్స్లో బైపోల్ రాబోతుంది. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో? కేసీఆర్ గారు గెలవాలని కోరుకుంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకు గెలవాలంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలే కానీ ప్రజలకు కావాల్సింది అది 100% ఫిలప్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అసలు కేసీఆర్ గారు ఇది ఉద్యమం చేసి సాధించిన తెలంగాణను ఒక మంచి బంగారు తెలంగాణ తయారు చేద్దామని ఆలోచనతోని ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. దానికి తోడు ప్రజలకు మెచ్చిన పాలన చేసిన కేసీఆర్ను మన 10 ఏళ్ళు పాలన చూసినాక హైదరాబాదు ఎక్కడ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో వెళ్ళిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు ఒక దొంగ వచ్చిండు. ఈ దొంగకు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మినిస్టర్ కాలే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆ ఎమ్మెల్యేకి ఏం అనుభవం ఉంటుంది? ఒక్కసారి ఎమ్మెల్యే అయిన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే ఒక మినిస్టర్ కాలే, ఏం అనుభవం ఉంటుంది? చక్కగా పోయి సీట్లో కూర్చుండు,
సీఎం సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ మొత్తాన్ని నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పేసి అని ప్రజల్ని అంటే ప్రాధాయపడుతున్నారు. ఏం చెప్తారు? ఒక్కటి అవకాశం ఇస్తే కదా మన రాష్ట్రాన్ని 100 అడుగుల వెనుకకు తీసుకుపోయిండు. ఒక్క అవకాశం ఇస్తేనే కదా రైతులను ముంచింది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఆడవిలను ముంచింది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా అంగన్వాడి పిల్లలను నాశనం చేసింది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా గురుకులాల పిల్లల సావు మరణాలకు కారణమైంది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఏది ఉద్యోగస్తుల మోసం చేసింది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా పిల్లల భవిష్యత్తు నాశనం చేసింది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా స్కూటీలో మోసం చేసింది. ఒక్క అవకాశం ఇస్తేనే కదా కళ్యాణ లక్ష్మికి బదులు నేను తులం బంగారం ఇస్తానని మోసం చేసింది. ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు ఈ దొంగకు? ఇంకా అవకాశం ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా 1000 ఫీట్ల కాంగ్రెస్ పార్టీని బొందబెట్టింది రేవంత్ రెడ్డి. 1000 ఫీట్ల లోతు పోయి తీసుకుపోయి బొందబెట్టిండు. ఇప్పుడు మన తెలంగాణను కూడా బొందబెట్టించుకుందామా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అసలు డెవలప్ కాలేదని చెప్పేసి అని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన. సో పైగా నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అని చెప్పేసి అని కూడా మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్, లోకల్ గుండాని ఎందుకు చెప్తలేడు? గల్లీ రౌడీ అని చెప్తలేడు? ఏం అనుభవం ఉంది నవీన్ యాదవ్కి? ఏం అనుభవం ఉంది? పాండవుల అక్కడ పైసలు వసూలు చేసే అనుభవమా? ఓటర్ల మీద వాడి దౌర్జన్యం చేసే అనుభవమా? మనుషులను కొట్టడం, మిత్తిలకు పైసలు ఇచ్చి ఇవ్వకపోతే తీసుకుపోయి కొట్టుడ అవకాశమా? ఏం అనుభవం ఉంది ఆయనకు? ఏం అనుభవం ఉందని ఎమ్మెల్యే చేస్తాము అంటే ఇట్లాంటి రౌడీలకు టికెట్లు ఇచ్చుకుంటూ నికార్సైన కాంగ్రెస్ నాయకులు లేరు. టికెట్ ఇద్దామని దొరకలేదా రేవంత్ రెడ్డికి? ఈ దొంగనే దొరికిండా? ఈ రౌడీగాడ దొరికిండా? ఈ రౌడీ మాటలకు మొన్న ఏం చెప్తున్నాడు? ఒక క్యాండిడేట్ అయ్యబట్టి ఏం చెప్తున్నాడు? మీ గల్లీల నుంచి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు గల్లీ దాటకపోవాలని చెప్తున్నారు. దమ్ముందా బీఆర్ఎస్ నాయకుడిని ఒక్క కార్యకర్తను టచ్ చేసే దమ్ముందా నవీన్ యాదవ్కు? ఏం గల్లీలో పోరాడి మేము హీరోలు అనుకుంటున్నామే? అంటే మేము ఉద్యమం చేసినామమ్మా. ఒక్కొక్కరి మీద 20-25 కేసులు ఉన్నాయి. కొందరి మీద 40 కేసులు, కొందరు 50 కేసులు ఉన్నాయి. మేము ఈ పిచ్చి రౌడీలకు భయపడేది ఎక్కడిది? ఈ రౌడీకి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ దానిలో ఎవరు లేరని చెప్పేసి గీనకిచ్చి మమ్మల్ని ఏదో అవమానపరచుడు ఏందమ్మా? ఆ రౌడీకి ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటారు రేవంత్ రెడ్డి? అందుకే రేవంత్ రెడ్డి మీద వాళ్ళకున్న నాయకులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వీన్ని ఎవరు బొంద పెడతారా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళు మంచిగా కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఈ ఢిల్లీ పోతే ఏం చేస్తాడు? కుర్చీ కూడా ఎత్తుకపోతున్నాడు. ఢిల్లీ పోతే కుర్చీ కూడా ఎత్తుకపోతాడా? ఎందుకంటే వేరేవాడు ఎత్తుకపోతాడని చెప్పి కుర్చీ కూడా కార్లో పెట్టుకొని తీసుకుపోతున్నాడు. ఈ దొంగకి ఏముంది? ఎప్పుడు చూసినా సీటు కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలని సోయి లేదు. ఈ సోయిలోని వ్యక్తికి మన రాష్ట్రాన్ని పాలించే హక్కే లేదు. అంతే కదమ్మా. సార్ అంటే మీకు ఇంత క్లియర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. అయితే గతంలో కేటీఆర్ కింద మున్సిపల్ శాఖ ఉండేది. సో మున్సిపల్ శాఖ ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మురుకుగుంట పట్టించాడని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు మొన్న సభాముఖంగా మాట్లాడడం జరిగింది. మీరు ఏం చెప్తారు సార్? అసలు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన పథకాలు, కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంటు హైదరాబాద్ను మొదటి స్థానంలో ఉంచినామంటే మళ్ళీ వీడు మురికికుంటా చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్కు నవ్వు వస్తుంది. ఎందుకంటే చిన్న పోరుడు మాట్లాడిన మాటలు, అవగాహన లేదు, ఆలోచన లేదు. ఏమున్నా బట్ట కాల్చి మీదేయాలి, అబద్ధాలు ఆడాలి. అబద్ధాల మోతేవారి అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఎవరి కింద ఉందో మీకు తెలుసా? ఇప్పుడు మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోండు కదా. ముఖ్యమంత్రి కింద దాన్ని పెట్టి దాని మీద కూర్చున్నాడు. ఎందుకంటే వీనికి అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అవగాహన లేదు. గతంలో ఈ మున్సిపల్ శాఖ నుంచి ఎన్ని కోట్లు విడుదలైనాయో ఒక్కసారి వాళ్ళ అధికారులు వాళ్ళే ఉన్నారు కదమ్మా. ఒకసారి తెచ్చుకుంటే సిగ్గు అనిపిస్తుంది కదా చూస్తే. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు కదమ్మా, చెప్పరా వాళ్ళకి ఇంత అంటే వాళ్ళ మాటలు వినలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. ప్రిన్సిపల్ సెక్రటరీ మాటలు వినలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది. గతంలో ఈ మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి కళ్ళకు కుట్టచ్చండి కనబడుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ సూపర్. ఆయన విమర్శించే అక్కర్లేదు. ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఏళ్ల పాలన ఈ మున్సిపల్ మీద 2 ఏళ్లలో ఒక మోరి కట్టిండా, ఒక ఇటుక పెట్టిండా ఈ దుర్మార్గుడు? అంటే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే కదా ఇక్కడ. అవునమ్మా, ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఆయన మున్సిపల్ శాఖ ఆయన ఉంది కదా, ఆయన చేసుకోవాలి కదా. ఇక్కడేంది, ఇక్కడ హైదరాబాద్ మొత్తం అంతా ఇవ్వాలి కదా, ఒక జూబ్లీ హిల్స్ అనేది కాదు కదా. అంటే గెలిచింది బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు విడుదల చేయలేదు. మరి కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చినాయి.
కంటోన్మెంట్లో ఎలక్షన్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సాయన కూతురు మరణించడం వల్ల ఆమె అక్కడ ఇస్తే మేము ఇన్ని చేస్తాం, ఇన్ని కోట్లు తెస్తాం, ఇన్ని 44 లక్షల కోట్లు తెస్తా, ఇవి తెస్తా అవి తెస్తా ఏదో పిచ్చి వాడు ఆగిండు. మరి కంటోన్మెంట్లో ఏం చేసిండో నేను నీతో వస్తా, ఇప్పుడే పోదాము చూద్దాము. ఏడు ఇటుక పెట్టిండు, ఏడు కంటోన్మెంట్లో బోయిల్పల్లి ఒక ప్రాంతం ఉందమ్మా, ఎక్కడికక్కడ మురికి వాటర్ పాపం వాళ్ళు బస్తీలల్లా మీద పడుతుంది. అందులోకేం చెప్ప అంగన్వాడీ పిల్లలు స్కూల్ పోవాలన్నా అంగన్వాడీ స్కూల్ ఆడనే ఉన్నాయి, ఆడనే మురికి వ్యవస్థ, వాళ్ళు అందులోకే నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు 1.5 year అవుతుంది ఉన్నది కంటోన్మెంట్ ఎలక్షన్. ఏం బీకిన వాడను కేటీఆర్ ఏం చేసిన అంటున్నావు కదా, 2 ఏళ్ళు నువ్వు కంటోన్మెంట్లో నువ్వు బై ఎలక్షన్లో గెలిచి నువ్వు ఇదే దొంగ మాటలు చెప్పినావు. ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చేస్తాను. 1.5 year అవుతుంది. కంటోన్మెంట్లో ఒక రాయి కట్టినావా, ఒక ఇటుక పెట్టినావా, ఒక మోరి కట్టినావా, ఓ వాటర్ లైన్ తెచ్చినావా, ఒక స్ట్రీట్ లైట్ తెచ్చినావా, ఏం తెచ్చినావు నువ్వు? మళ్ళీ ఎట్లా నమ్ముతారు నిన్ను? మీరు కూడా మీ వ్యవస్థను కూడా మీ మీడియా వాళ్ళను రేవంత్ రెడ్డి తోడు మిమ్మల్ని అసలు అతిగతి లేని పరిస్థితి మీ మీడియా వ్యవస్థను తెచ్చిండమ్మా. యూట్యూబర్స్ని కదమ్మా మిమ్మల్ని వాడుకొని సీఎం అయింది. బుద్ధి ఉందా? ఎంత బుద్ధి లేనివాడైతే మిమ్మల్ని మోసం చేసిండు. మీరు ఏందమ్మా, మీరు ఆయన మంచి కోసమే కదా మీరు ప్రచారం చేసింది, ప్రజల మంచి కోసం చేయలే. ఆయన మంచి కోసం ఆయన సీఎం కావాలి, కేసీఆర్ దిగాలని ప్రచారం చేశారు. మిమ్మల్ని వాడుకున్నాడు, మిమ్మల్ని అసలు మీ వ్యవస్థ లేకుండా చేసిండు. ఇప్పుడు మీ యూట్యూబర్స్ ఎట్లా తిడుతున్నాడు మీటింగ్లల్లో, మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు ఎందుకు అవమాన పాలవుతున్నారో నాకు అర్థమవుతలేదు. కానీ మిమ్మల్ని చూస్తే మాకు బాగా అనిపిస్తుంది. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. రైట్ అండి. ఇంకోటి జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కటే నేను విన్నపం చేస్తున్నా, వాళ్ళ కాలు మొక్కి చెప్తున్నా. 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు పుట్టిన పిల్లకాడ నుంచి ముసలితనం ఉన్న పెద్ద మనుషులు కూడా ఒకటే ఆలోచన చేస్తారమ్మా, జూబ్లీహిల్స్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మాకు పథకాలు వస్తాయి, మాకు పెన్షన్ వస్తుంది. కారు గుర్తుకు ఓటేస్తే మాకు కళ్యాణ లక్ష్యం మళ్ళీ నిరాదంగా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా కొనసాగించలేని దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి. ఈయనంత పాడు ఇంకోళ్ళు లేడు, ఈయనంత బేకారుగాడు, ఈయనంత అన్ని తిడతాం. ఎందుకంటే మా కడుపు మీద కొట్టిండు, ఈ మీద కొడితే పడతాం. కానీ పెట్టుకొని మాకు ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి మీద పెట్టుకోమని చెప్పి ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నా కదా, బేషరత్గా పెట్టుకో, జైలుకు పంపించేసి నో ప్రాబ్లం. మేము యుద్ధమాకర్లమమ్మ. గీ గల్లీ రౌడ్లకు భయపడింది వీడు గల్లీ రౌడే. ఈ గల్లీ ఈయనకు చదువు రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు చూసినావా, ఏం మాట్లాడుతుండు, ఒకదానికి ఒకటి అర్థం ఉండదు. సో ఇక ఈయన గురించి మేము భయపడేది కదమ్మా. కేసులు చేసుకోమని చెప్పు, అధికారం వాళ్ళదే ఉంది, వాళ్ళ వ్యవస్థనే ఉంది, వాళ్ళ పోలీసులు ఉన్నారు, ఏం చేసుకుంటారో వేసుకోమని చెప్పు, భయపడలేదు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇట్లే మాట్లాడతాం. మేము ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము బరాబరి మాట్లాడతాం, బరాబరి చేస్తాం. నిన్ను బొందబెట్టేదాకా నేను బొందబెట్టు కాదు, ఆ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు బొందబెట్టినకి రెడీ అయిపోయారు. 1000 ఫీట్ల లోతు తీసి ఈయన బొందబెట్టిండు కాంగ్రెస్ పార్టీని. ఈయన వాళ్ళు రేవంత్ రెడ్డి 1000 ఫీట్ల లోతు తీసి కాంగ్రెస్ పార్టీ బొందబెట్టిండు. వీరు మామూలు బొందబెట్టిండ్రా, పార్టీని బొందబెట్టిండ్రా అని చెప్పి వాళ్ళ నాయకులు ఏం చేస్తారు, వీని బొందబెడదామని చూస్తారు. కాస్కో సుమా దగ్గరలో ఉంది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోయినావు అనుకో, నీ సీఎం పోస్టు మాయం అయిపోయింది. ఇక నీ గోవిందా.